హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం యూడైస్ ప్లస్లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ కంప్లీట్ చేయడం తెలుసుకుంటాం. దీనికోసం ఏదైనా ఒక గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేయగానే మనకి యూడైస్ ప్లస్ హోమ్ పేజ్ వస్తుంది. అందులో మనము లాగిన్ అవ్వాలి. సో ఇందులో మనకి ప్రొఫైల్ అండ్ మాడ్యూల్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే మనకి సైన్ ఇన్ ఆప్షన్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఓపెన్ అవుతాయి. ఈ రెండు మనం ఎంట్రీ చేశాక మనకి లాగిన్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇందులో మనకి డేటా క్యాప్చరు, యూజర్ మాన్యువల్, నో, బ్లాక్, ఎంఐఎస్టి, నెక్స్ట్ మాస్టర్ డేటా, ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేద్దాము. ప్రొఫైల్ మనం ఓపెన్ చేయగానే మనకి ఏమేమి డేటా ఉంటుందో కింద నేను చూపిస్తాను. ప్రొఫైల్ అనేది మనకి ఎడిట్ కాదు. ఇందులో హెడ్ ఆఫ్ ద స్కూల్ డీటెయిల్స్ మరియు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు కన్సర్న్ ఎంఈఓ గారి లాగిన్లో మాత్రమే కరెక్షన్ చేయించుకోవాలి. ఒకసారి ఇదంతా చెక్ చేసుకొని మీది ఓకే అనుకుంటే నెక్స్ట్ మనము హోమ్ పేజ్లో ఉన్న డేటా క్యాప్చర్ ఫామ్లోకి వస్తాము. సో డేటా క్యాప్చర్ ఫామ్లోకి రాగానే మనకి ఇలా డేటా కనిపిస్తుంది. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఇందులో మనకి అకాడమిక్ ఇయర్, సర్టిఫికేషన్ డేటా, నెక్స్ట్ సర్టిఫికేషన్ హిస్టరీ అని, వీడియో ట్యుటోరియల్స్ ఇలా ఉంటుంది. ఇందులో మనకి స్టెప్ బై స్టెప్గా 1.1 నుంచి 2.28 వరకు మనకి మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క మాడ్యూల్ గురించి నేను తెలియజేస్తాను. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ మనము 1.1 నుంచి 1.30 దేని చెప్తుందంటే బేసిక్ స్కూల్ ప్రొఫైలు. ఇందులో లొకేషను, మేనేజ్మెంటు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి. ఇందులో మనకి యాష్ అని ఉండేవి మన స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ పోర్టల్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. లేదు @ ఉండేవి అవి ఓన్లీ మన ఎంఐఎస్ కోఆర్డినేటర్ ద్వారా, లేదంటే డిస్ట్రిక్ట్, స్టేట్ కోఆర్డినేటర్స్ ద్వారానే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ రండి. స్కూల్ నేము, ఏరియా, నెక్స్ట్ స్కూల్ అడ్రస్, పిన్ కోడ్, నేమ్ ఆఫ్ ది క్లస్టర్ రిసోర్సు, నేమ్ ఆఫ్ ది అసెంబ్లీ, నేమ్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్, రైట్ సైడ్లో ఎవరైతే రెస్పాండెంట్ డీటెయిల్స్ ఉన్నారో ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు, వాళ్ళ మొబైల్ నంబరు, నెక్స్ట్ దాని తర్వాత అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయ్యే డేట్స్, నెక్స్ట్ అది స్కూల్ టైప్ ఆఫ్ కేటగిరీలో రికగ్నైజేషన్ స్కూల్లో పర్మనెంట్, ప్రైమరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్మెంట్ అయింది, నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఇంగ్లీషు నాట్ అప్లికేబుల్ అని ఉన్నాయి. మీకు మీ స్కూలు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, లేదంటే ఇంగ్లీషు తెలుగు రెండు ఉన్నాయా, ఇలా ఉంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము స్కూల్ లాగిన్లో ఎడిట్ చేసుకోగలం అని చెప్పాం కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా సైన్ ఇన్ యూడైస్ ప్లస్ అని వస్తుంది. దాంట్లో మనం లాగిన్ అవుతాము. సేమ్ యూడైస్ యొక్క పాస్వర్డ్, యూజర్ ఐడితోనే లాగిన్ అవుతాము. లాగిన్ అవ్వగానే మనకి ఇలా ఒక పేజ్ వస్తుందండి. ఒకసారి చూడండి. ఇందులో మనకి ఏ కరెక్షన్ ఉన్నా మన స్కూల్ లాగిన్లోనే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. కాంటాక్ట్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, లాంగ్వేజెస్, స్టార్ట్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను, లొకేషన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. సో నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను. దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తాను. మీకు రెఫరెన్స్ కోసం అనేది ఇలా పెట్టున్నాను. ఒకసారి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇందులోనే మన స్కూల్ లెవెల్లో ఏమైతే కరెక్షన్ చేసుకోగలమో అవన్నీ కూడా మనకి ఈ స్కూల్ డైరెక్టరీలోనే ఉంటుంది. ఇలా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మరియు నేమ్ ఆఫ్ ది లాంగ్వేజెస్ స్టార్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్ని మనం ఎంట్రీ చేసుకోగానే ఒకసారి హోమ్ బటన్కి వస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాంటాక్ట్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, లాంగ్వేజెస్ చెప్పాను. నెక్స్ట్ మనకి లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇందులోనే ఉంటుంది. మన స్కూల్కి సంబంధించి లొకేషను, ట్రాక్ హిస్టరీ అనేది ఉంటుంది. ఒకసారి మన లొకేషన్ కోఆర్డినేట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. లొకేషన్లో మనకి అడ్రస్సు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, క్లస్టర్ రిసోర్స్ సెంటర్ అని మనకున్నాయి. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని రాలేదు. నేను అది డేటా క్యాప్చర్ ఫామ్లో యాడ్ చేస్తాను. అర్థమవుతుందా? సో మనకి ఈ యూడైస్ ప్లస్లో ఏవైతే డీటెయిల్స్ నేను చెప్పాను, ఈ 5 అంశాలు ఇవి మన స్కూల్ లెవెల్లోనే మార్చుకోవచ్చు. నెక్స్ట్ లాగౌట్ అవుతున్నాను. లాగౌట్ అయ్యాక మన అఫీషియల్ డేటా క్యాప్చర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ అండి, ఇక్కడ నుంచి మన మెయిన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం స్కూల్ డైరెక్టర్ అండ్ యూజర్ మేనేజ్మెంట్లో ఉన్నాము. డేటా స్కూల్ లెవెల్లో కరెక్షన్కి వెళ్తున్నాము.
నెక్స్ట్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా డేటా క్యాప్చర్ ఫామ్ అనేది వస్తుంది. సో ఈ డేటా క్యాప్చర్ ఫామ్లో 1.1 నుంచి 2.28 వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మొదటగా సెక్షన్ 1A బేసిక్ స్కూల్ ప్రొఫైల్, లొకేషన్, మేనేజ్మెంట్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూడండి. స్కూల్ నేము, నేమ్ ఆఫ్ ది మండల్, డిస్ట్రిక్ట్, స్కూల్ అడ్రస్, పిన్ కోడ్, కాంప్లెక్స్, లాటిట్యూడ్స్, హెడ్ ఆఫ్ ద స్కూలు, ఇవన్నీ కూడా ఇంతకు ముందే నేను చెప్పాను. పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఎడిటబుల్ అవుతాయా అవ్వవా అని కూడా చెప్పాను. అయితే స్కూల్ లాగిన్లు ఏమవుతాయి, లేకపోతే ఎంఐఎస్ లాగిన్లు ఏమవుతాయని కూడా తెలియజేశాను. సో దాని ప్రకారం చాలా జాగ్రత్తగా ఈ మీడియమ్స్ కానీ 1 బై 1 చెక్ చేసుకోండి. అయ్యాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ అండి. దాని తర్వాత మనం సెకండ్ పార్ట్కి వెళ్తే 1.31 నుంచి 1.139 వరకు ఇందులో స్కూల్ అదర్ డీటెయిల్స్ ఉంటుంది. స్కూలు ఏదైనా స్కిల్ సెంటర్ మీద రన్ అవుతుందా, రెసిడెన్షియల్ స్కూలా, షిఫ్ట్ స్కూలా, నెక్స్ట్ 1.36 ఆ స్కూల్ నుంచి నియర్ బైలో ఎంత స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో చూసుకుంటాము. నెక్స్ట్ అయిపోయాక మనకి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసాం. రైట్ సైడ్లో చూస్తే మనకి సీసీ ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఉంది. సో నేను ఇక్కడ స్కూల్స్ని సేవ్ చేసుకున్నాను. సీసీ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ 1.40 నుంచి 1.55 మధ్యలో మనకి కోలొకేటెడ్ అంగన్వాడీస్ ఏమైనా ఉన్నాయా, అలాగే బాలవాటికలు ఏమైనా ఉన్నాయా? బాలవాటికలు దాదాపుగా ఎవరికీ లేవు. కోలొకేటెడ్ అంగన్వాడీ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ కోలొకేటెడ్ సెంటర్స్, డీటెయిల్స్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ కోలొకేటెడ్ అవన్నీ హైలైట్ అవుతాయి. నో క్లిక్ చేస్తే లేకపోతే అవి హైలైట్ అవ్వవు. నెక్స్ట్ బాలవాటిక నో. ఎనీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఒకవేళ ఉంటే ఎస్ క్లిక్ చేశాక మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే అండి. నెక్స్ట్ 1.45లో నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ సిఆర్సి కోఆర్డినేటరు, బ్లాక్ లెవెల్ బిఈఓ ఆర్ ఎంఈఓ, నంబర్ ఆఫ్ విజిట్స్ బై డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ లెవెల్ ఆఫీసరు. ఇవి ఖచ్చితంగా మీకు లాస్ట్ ఇయర్ జరిగిన విజిట్స్ అండి. మీకు ఎవరు ఎన్నిసార్లు వచ్చినారో అవన్నీ చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. ఖచ్చితంగా ఒక విజిట్ అయినా ఉంటుంది, ఇన్స్పెక్షన్ అయినా ఉంటుంది, అది చేసుకోండి. నెక్స్ట్ 1.47కి వెళ్తే స్కూల్ బిల్డింగ్ కమిటీ ఏదైనా ఉందా, ఎస్ఎంసీ ఏమైనా ఉన్నాయా అని ఉంటుంది. ఎస్ఎంసీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎస్ పెట్టుకోండి. బిల్డింగ్ కమిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ అకాడమిక్ కమిటీ ఏమైనా ఉంటే ఉంది, ఎస్ పెట్టండి. పీటీఎస్ జరుగుతాయా, ఎస్ పెట్టండి. నంబర్ ఆఫ్ మీటింగ్స్ మనకి ఎవ్రీ మంత్ ఒక పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి టోటల్ 10 మంత్స్ 10 నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ మల్టీ క్లాస్ అంటే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఒక స్కూల్లో ఒక టీచర్ ఉంటే 5 క్లాసులు వాళ్ళే డీల్ చేస్తారు. ఒకవేళ 5 క్లాసులకి 5 మంది లేకపోతే అది మల్టీ క్లాస్ టీచింగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా పెట్టండి. లేదు 5 మంది టీచర్లు 5 క్లాసులకు ఉన్నారు అనుకుంటే సో వాళ్ళు మల్టీ క్లాస్ దానికి అవసరం లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ అది అయిపోగానే మనకి 1.52లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఉంది. మనం దాదాపుగా అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్కూల్ కాంప్లెక్స్ స్కూళ్ళు మనం ఖచ్చితంగా అందరూ స్కూల్ కాంప్లెక్స్లో ఒక పార్ట్. హబ్ స్కూల్ అయితే ఎస్ పెట్టండి, హబ్ స్కూల్ కాకపోతే నో పెట్టండి. నెక్స్ట్ మనకి 1.52 1.53 మీకు ఎలిజిబుల్ ఉంటే ఫిట్ ఇండియాలో కానీ శ్రేష్ఠ భారత్లో కానీ హెచ్పిసి కార్డ్స్ అందరికి ఇస్తున్నాము. నెక్స్ట్ అలాగే ఏదైనా ఏ సిలబస్ వాడుతుంటే ఎస్ పెడతాం, లేకపోతే నో పెడతాము. నెక్స్ట్ ఇది వచ్చేసి 1.56 ఫ్రీ టెక్స్ట్ బుక్స్, అలాగే టీఎల్ఎం ప్లే మెటీరియల్ మీకు ఇచ్చుంటే ఇక్కడ మీ స్కూల్ ఏంటి ప్రైమరీనా అలా వస్తుంది. మీకు ఆ మెటీరియల్ రిసీవ్ అయింటే ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు ఇచ్చారో డేట్ అడుగుతుంది, ఆ డేట్ని మనం సెలెక్ట్ చేయండి. ఇవ్వకపోతే నో క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసేసేయండి. సో ఇందులో ఏం డౌట్స్ లేవనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్. ఇందులో ఏం లేదండి. ఇందులో మనకి 1.571 వచ్చేసి మన క్లాస్ రూమ్ లెవెల్లో ప్రాజెక్ట్స్, గ్రూప్ వర్క్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నామా, చేస్తే ఎస్ పెడతాము, చేయకపోతే నో పెడతాము. సో అక్కడ నాకు 1 to 5 నంబర్స్ అనేవి హైలైట్ అయ్యి ఉన్నవి, అవి నంబర్ ఆఫ్ క్లాసెస్ అని. నెక్స్ట్ మిగిలినవి కూడా ఎలిజిబిలిటీ ఉంటే పెడతామండి, లేకపోతే నో పెట్టేస్తాము. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామండి. నెక్స్ట్ మనకి
ఇంపార్టెంట్ అయిన స్కూల్ సేఫ్టీ అండ్ అదర్ పారామీటర్స్ వస్తుంది. ఇందులో జాగ్రత్తగా మన స్కూల్‌కి సంబంధించి ఎస్ఆర్, నోలు పెట్టుకోండి. మనకి స్కూల్ డిజాస్టర్ మేనేజ్ ప్లాన్ అందరికీ ఉంటుంది. ఎస్ పెట్టుకుంటాము. సేఫ్టీ ఆడిట్ జరుగుతుంది. నాన్ సేఫ్టీ ఆడిట్ జరుగుతుంది. సీసీ కెమెరాస్ ఉంటే పెట్టుకుంటారు. ఇందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అలాగే నోడల్ టీచరు, ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉండేవన్నీ పెట్టుకుంటామండి. జాగ్రత్తగా మీకు ఏవైతే ఎలిజిబిలిటీ ఉందో అవి పెట్టుకోండి. లేకపోతే అవి నో క్లిక్ చేసుకోండి. కొన్ని ఫెసిలిటీస్ మనకు స్కూల్ లెవెల్‌లో ఉంటాయి. కొన్ని ఫెసిలిటీస్ మనకి స్కూల్ లెవెల్‌లో ఉండవు. గ్రాంట్స్ ఏదైనా వచ్చుంటే యెస్ పెట్టండి. రాకపోతే నో పెట్టండి. నెక్స్ట్ అలాగే కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు. ఖచ్చితంగా యెస్ పెట్టండి. నెక్స్ట్ అలాగే స్కూల్ సేఫ్టీ ఆడిట్ అనేది మనకి ఇయర్లీ ఎస్ఎంసీస్ జరిగేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి 5 మోర్ దెన్ ఆ ఆప్షన్ పెట్టుకోండి. మరి 1, 2 అని పెట్టొద్దు. ఖచ్చితంగా మనం మీటింగ్స్ జరిగేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి సేఫ్టీ గురించి. నెక్స్ట్ అటెండెన్స్ అనేది విద్యా ప్రవేశ్ మాడ్యూల్ మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్. రెడీనెస్ ప్రోగ్రామ్ లాంటిది. సో, అలాంటిది మనం చేస్తున్నాం కాబట్టి అది పెడతాము. నెక్స్ట్ అటెండెన్స్ గురించి మాట్లాడుకుంటే టీచర్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ మనకి బోత్ ఫిజికల్, ఎలక్ట్రానికల్లీ తీసుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే యూత్ క్లబ్స్ అనేవి స్కూల్ లెవెల్‌లో ఉంటాయి. అలాగే క్లబ్ క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అనేది ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ మాడ్యూల్‌కి వెళ్ళగానే మనకి రిసీట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఇందులో మనకొచ్చిన గ్రాంట్స్ మీకు లాస్ట్ ఇయర్ 25,000, 50,000 వచ్చుంటే అంతవరకే ఎంట్రీ చేస్తారు. ఒకవేళ మొత్తం ఫుల్ అమౌంట్ పడకపోతే అందులో హాఫ్ అమౌంట్ వచ్చుంటే హాఫ్ అమౌంట్ వరకే యూజ్ చేస్తాము. నెక్స్ట్ లైబ్రరీ గ్రాంట్స్ ఇలా డిఫరెంట్ గ్రాంట్స్ ఉంటాయి. మన స్కూల్ లెవెల్‌లో హెడ్ మాస్టర్ గారికి తెలిసుంటుంది కాబట్టి ఏ గ్రాంట్స్ వచ్చాయో ఆ గ్రాంట్స్ అన్ని జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. అలాగా స్కూల్ నుంచి కాకుండా మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై ద స్కూల్స్ అని నాన్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌కి ఏదైనా అమౌంట్ వస్తే ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ స్కూల్ ఈజ్ మెయింటైనింగ్ ద ఫాలోయింగ్ ఇయర్ అని మనకి రిజిస్టర్స్ ఉన్నాయి. ఐసీటీ రిజిస్టర్ అని, నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ అని, అలాగే లైబ్రరీ బుక్స్ అని ఇవి అందరూ యెస్ పెట్టుకోండి. మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కింద మనం జాగ్రత్తగా గమనిస్తే టోటల్ యాన్యువల్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ స్కూల్ అకౌంట్స్ అని, మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్ మన స్కూల్‌కి మెయింటెనెన్స్ ఎంత అవుతుందని లాస్ట్ ఇయర్ మీ బిల్స్ ప్రకారము మెయింటెనెన్స్ ఎంతయిందో ఎంట్రీ చేసుకోండి. ఈసారి టీచర్స్ గ్రాస్ సాలరీ కూడా ఎంట్రీ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లో ఒక టీచర్ ఉంటే ఒక స్కూల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె సాలరీ ఒక 60,000 అనుకుంటే ఇయర్లీ కౌంట్ చేసుకుంటే నేను రఫ్‌గా ఎస్టిమేషన్‌తో 7,20,000 అనేది పెడుతున్నాను. మీ సాలరీ ఇది ఫైనాన్షియల్‌కి ఇయర్‌కి, అకాడమిక్ ఇయర్‌కి ఇచ్చున్నారు. సో, అకాడమిక్ ఇయర్‌లో అంటే లాస్ట్ జూన్ నుంచి మనకి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేంత వరకు ఎంత సాలరీ అయితే డ్రా చేస్తున్నదో టోటల్ గ్రాస్ సాలరీ అంటే బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ వీటిలతో కలుపుకొని ఇంకేదైనా అలవెన్సెస్ ఉంటే అలవెన్సెస్‌తో రఫ్ ఎస్టిమేషన్ కాకుండా టోటల్ మీరు కౌంట్ చేసుకొని మీకు వచ్చిన వాల్యూస్‌ని వేయండి. అలా కాకుండా మోర్ దెన్ 2, 3, 4, 5, 6 టీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఆల్ గ్రాస్ కలిపి వేయండి. నెక్స్ట్ అలాగే కన్‌స్ట్రక్షన్ వర్క్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తారు. అదర్స్ ఉంటే యాడ్ చేస్తారు. ఇది క్లారిటీ వచ్చిందా అండి? నెక్స్ట్ మాడ్యూల్‌కెళ్తే ఫిజికల్ ఫెసిలిటీసు, ఎక్విప్‌మెంట్స్, కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్. దీన్ని జాగ్రత్తగా గమనించండి. మనది ప్రెజెంట్ స్కూల్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగా, ప్రైవేట్ ఓన్డా, టెంట్లా అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఎంట్రీ చేయండి. యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఒక బ్లాక్‌లో అట్‌లీస్ట్ ఒక క్లాస్ రూమ్ ఉంటుందండి. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అవి మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ప్రతి బ్లాక్‌లో ఎన్ని రూమ్స్ ఉన్నాయనేది జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. అందులో స్టోరీ టైప్స్ కూడా ఉన్నాయి. మనకి సింగిల్ స్టోరీయా, డబుల్ స్టోరీయా అని అవి జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. ఏవైనా డైలాపిలేటెడ్ కండిషన్స్‌లో ఉంటే అవి కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి పక్కా, పార్షియల్లీ పక్కా, కచ్చా, టెంట్ దాదాపు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ పక్కాలో ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా పార్షియల్లీ పక్కా అంటే ఫ్లోర్ ఉండి, వాల్స్ ఉన్నాయి, వితౌట్ కాంక్రీట్ వాల్ ఉంటే అవి పార్షియల్లీ పక్కా అని డెఫినిషన్స్ ఇచ్చున్నారు. అలాంటివి మీకు ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. ఏదైనా న్యూ బిల్డింగ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఉంటే అది ఎంట్రీ చేయండి. నెక్స్ట్ ప్రైమరీకి ఎన్ని రూమ్స్, కరెంట్‌లీ నాట్ ఇన్ యూజ్ ఎన్ని, ఇలా మన క్లాస్ రూమ్స్ గురించి కంప్లీట్‌గా అడుగున్నాడండి. అవి జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ రైట్ సైడ్‌లో కూడా మనకి సెపరేట్ టాయిలెట్స్ గురించి అడుగున్నారు. బాయ్స్‌కున్నాయా? గర్ల్స్‌కున్నాయా?
ఉంటే ఎన్నున్నాయని. ఎస్పెషల్లీ టాయిలెట్స్ గురించి ఇచ్చిందండి. సో, మనకి టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, అంటే టాయిలెట్స్‌లో గూడా మనకి నంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్ ఎక్స్‌క్లూడింగ్ సీడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ. సీడబ్ల్యూఎస్ఎన్ కాకుండా ఉండేవెన్ని, సీడబ్ల్యూఎస్ఎన్‌కు ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఎన్ని, అలాగే టోటల్ నంబర్ ఆఫ్ టాయిలెట్ సీల్స్ ఉండేవి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ యూరినల్స్, సీట్స్ లేనివన్నీ యూరినల్స్ అండి. సో, అవి జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ ఉందా? నెక్స్ట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లొకేషన్ ఆఫ్ ద టాయిలెట్ ఫెసిలిటీ అవైలబుల్లా? వెదర్ ద స్కూల్ హ్యాస్ శానిటరీ ప్యాడ్స్, వెండింగ్ మెషీను, అలాగే సోపు, మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఖచ్చితంగా పాఠశాలకనేది ఒక డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉండాలండి. అది మీకు ఏ స్కూల్‌కి ఏ సోర్స్ ఉందో జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా? అలాగే ఆర్ఓ ప్యూరిఫైయర్ ఉందా? వెదర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఈస్ టెస్టింగ్ ల్యాబా? నెక్స్ట్ అలాగే డస్ ద స్కూల్ హ్యాస్ ఎ పొజిషన్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగా? ఇలా మీ స్కూల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా ఎంట్రీ చేయండండి. రైట్ సైడ్‌కొస్తే మనము లైబ్రరీ బుక్స్ గురించి అడుగున్నారు. లైబ్రరీ బుక్స్, బుక్ బ్యాంకు, రీడింగ్ కార్నరు అవి ఉంటే యెస్ పెట్టండి. యెస్ పెట్టి నంబర్ ఆఫ్ బుక్స్ ఎంట్రీ చేయండి. లేకపోతే నో పెట్టండి. అలాగే డస్ ద స్కూల్ హ్యావ్ ఫుల్ టైమ్ లైబ్రేరియన్? లైబ్రేరియన్ పోస్ట్ ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ డస్ ద స్కూల్ సబ్స్క్రైబ్స్ టు న్యూస్ పేపర్, మ్యాగజైన్స్? ప్రెజెంట్ సబ్స్క్రిప్షన్ ఎవరికీ లేదు. ఉంటే మీరు యెస్ పెట్టండి. లేకపోతే నోనే కాబట్టి అలాగే ఉంచేయండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ లైబ్రరీ బుక్ హ్యావ్ బీన్ బారోడ్, రెడ్ బై చిల్డ్రన్? ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక ఇయర్‌లో ఎన్ని టైమ్స్ తీసుకోమంటాడో అది రఫ్‌గా ఒక 10, 5 టైమ్స్ అలా ఎంట్రీ చేయండి. నెక్స్ట్ అప్రాక్సిమేట్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద స్కూల్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ల్యాండ్ ఏరియా అనేది రకరకాల యూనిట్స్‌లో ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు మనకి ఏరియా ఎంటర్ చేశాక రైట్ సైడ్‌లో స్క్వేర్ యూనిట్స్ ఇచ్చేశారు. మీ అందరికీ తెలిసిందే ఏరియాని స్క్వేర్ యూనిట్స్‌లో మెజర్ చేస్తామని. ఈ స్క్వేర్ మీటర్సా, యార్డ్స్ అనేది ఇచ్చినారు. ప్లే గ్రౌండ్ యెస్ ఉంటే యెస్ పెట్టండి. యెస్ పెట్టాక ఆ ప్లే గ్రౌండ్‌లో ఏ స్పోర్ట్ అయితే ఆడుకోగలమో ఆ స్పోర్ట్ డీటెయిల్స్‌ని యాడ్ చేయాలి. సో, నేనిక్కడ కబడ్డీ యాడ్ చేస్తున్నాను. మీరక్కడ ఖచ్చితంగా యాడ్ చేయాల్సొస్తుంది. దానికి ఏరియా ఎంత తీసుకుంటుందో చూస్తది. నెక్స్ట్ అయిపోయాక మనకి హెల్త్ చెకప్స్ గురించి ఉంటుందండి. మనకి టోటల్ హెల్త్ చెకప్స్ లాస్ట్ డ్యూరింగ్ ఇయర్‌లో ఎన్ని జరిగాయి, వాళ్ళ హైట్, వెయిట్, ఐస్, డెంటల్, థ్రోట్ వీటికి సంబంధించి చెక్ చేశారా? ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ వేశారా? నెక్స్ట్ అలాగే మనకి థర్మల్ స్కానర్ ఉందా? ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ ఉందా? ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయండి. కిచెన్ షెడ్స్ ఉన్నాయా? నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ డస్ట్‌బిన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంట్రీ చేసుకోండండి. నెక్స్ట్ మనకి ఫిజికల్ ఫెసిలిటీ అండ్ ఎక్విప్‌మెంట్ ఇన్ స్కూల్స్. ప్రైమరీలో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. ఒకవేళ యెస్ బట్ నాట్ ఫంక్షనల్ ఉంటే అది సేవ్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ అండి. ఇది లాస్ట్‌ది. మనకి డెస్క్‌టాప్స్ ఎన్నున్నాయి? ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, పీసీస్, డిజిటల్ బోర్డ్స్, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, స్కానర్స్, సర్వర్స్, స్మార్ట్ టీవీస్ ఇలా స్కూలుకి సంబంధించి కంప్లీట్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇందులోనే నోట్ చేసుకోవాలి. ఇందులో నోట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా? ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. సో, మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యెస్ పెట్టాము. మీరు దాని ప్రకారం చూసుకోండి. ఐసీటీ బేసిస్ క్లాసెస్ జరుగుతున్నాయా? ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది. అవి జాగ్రత్తగా ఎంట్రీ చేశాక సేవ్ చేయండి. ఇలా సేవ్ చేయగానే మనకి స్కూల్ డాష్‌బోర్డ్‌లో ఉండే అంశాలన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టుగా అర్థము. తర్వాత మనం ఒకసారి స్కూల్ డాష్‌బోర్డ్‌కి వెళ్ళేసి ఒకసారి అన్నీ చెక్ చేస్తాము. అన్ని పాయింట్స్ కంప్లీటెడా? కంప్లీటెడ్ కాలేదా అని. ఒకసారి తర్వాత నోటిఫికేషన్స్ బార్‌లోకెళ్తే మనకి లాస్ట్ టైమ్‌కి, ఈ టైమ్‌కి ఎంట్రీ చేయాల్సినవి మనకి నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంట్రీ చేశాము. అవి ఒకసారి మీరు ఎంట్రీ చేశారో లేదో రీచెక్ చేసుకోండి. లేదంటే నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్‌లోనే చెక్ చేసుకొని, ఆ కాలమ్స్ కంప్లీట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. నేను అన్నీ చెక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యాక ఇక్కడ ఇన్‌కన్సిస్టెన్సీ డీటెయిల్స్ అని ఉంది. అది కూడా క్లిక్ చేసుకొని ఒకవేళ ఇన్‌కన్సిస్టెన్సీ ఏదైనా ఉంటే దాని ప్రకారం మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మన స్టేట్‌కి సంబంధించి సెపరేట్ క్వెషన్స్ ఉన్నాయండి. ఒక 28 క్వెషన్స్ ఉంటాయి ఇవి. అందులో యెస్‌లు, నోలు జాగ్రత్తగా ఒక్కొక్కటి రీడ్ చేసుకొని
మీరు జాగ్రత్తగా మీ స్కూల్‌కి రిలేటెడ్‌గా ఎంట్రీ చేసుకోండి. ఇందులో మనకి ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగండి. ఇక్కడ సెక్రటేరియట్ కోడ్ అని ఇచ్చున్నారు. సెక్రటేరియట్ కోడ్‌లో స్టార్టింగ్ 0 పెడితే సేవ్ అవుతుంది. అలాగే డీడీఓ కోడ్‌లో కూడా స్టార్టింగ్ 0 పెడితేనే సేవ్ అవుతుంది. ఎందుకంటే దానికి డిఫైన్ నంబర్స్ పర్టిక్యులర్ నంబర్స్ ఇచ్చున్నారు. ఇన్నే ఉండాలి అని. దానివల్ల అది 0 పెట్టకపోతే సేవ్ అవ్వడం లేదు. తర్వాత డీడీఓ కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేసుకొని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నంబరు, హాస్పిటలు ఇవన్నీ కూడా డేటా తీసుకొని మనం సేవ్ చేసుకోవాలండి. ఇలా సేవ్ చేసుకోగానే మనకి యూడైస్ ప్లస్‌లో ప్రొఫైల్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయినట్టుగా మనము పరిగణిస్తాము. సర్టిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. ఈ సర్టిఫికేషన్ అనేది మనకి ఫ్యూచర్‌లో వస్తుంది. సో, ఒక్కసారి రీచెక్ చేసుకుంటే 1.1 నుంచి మనము 2.28 వరకు కంప్లీట్ చేసామా లేదా అనేది ఇది ఇలా మనం అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే ఆల్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇలా మనం యూడైస్ మాడ్యూల్‌లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అప్డేషన్ చేసుకోవడము. ఇది అయిపోయాక మనము లాగౌట్ చేసేసుకొని ఇంతటితో దీన్ని క్లోజ్ చేస్తాము.